ఏంటమ్మా ఫోన్ తెగ స్క్రాల్ చేస్తున్నావు? ఫ్లిప్‌కార్ట్‌లో డ్రెస్సులు చూస్తున్నాను. స్క్రోల్ చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. అమ్మ తెలుసా యాక్చువల్‌గా దాన్ని పేజినేషన్ అంటారనమాట. కానీ చాలా సార్లు మనం ఆఫ్‌సెట్ అనే పేజినేషన్ వాడి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఈ ఆఫ్‌సెట్ పేజినేషన్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అదేంటో చెప్తాను రా. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీన్ని డేటాబేస్‌లో B+ట్రీ అంటారనమాట. ఇది ఒక ఇండెక్సింగ్ డేటా స్ట్రక్చర్. నీ ప్రైమరీ కీస్ అన్నీ ఈ B+ట్రీలో స్టోర్ అవుతాయి. నువ్వు కింద అబ్జర్వ్ చేస్తే దీన్ని లీఫ్ నోడ్స్ అంటారనమాట. నీ ప్రైమరీ కీస్ అన్నీను ఈ లీఫ్ నోట్స్లోని సీక్వెన్షియల్గా స్టోర్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఆఫ్సెట్ పేజినేషన్లో ఏం చేస్తావు? ఫస్ట్ 10 ప్రైమరీ కీస్ అడుగుతావు. సో అదేం చేస్తుంది? ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫస్ట్ 10 ఇలా నావిగేట్ అయ్యి ఆ 10 నీకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ నువ్వు ఏమడుగుతావు? 10 to 20 ప్రైమరీ కీస్ ఇవ్వు అని అడుగుతావు. సో అదేం చేస్తుంది? మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 10 వరకు వెళ్ళి నెక్స్ట్ 10 to 20 నీకు రిటర్న్ చేస్తుంది. అలాగ నువ్వు ఒక 500 to 510 ప్రైమరీ కీస్ అడిగావు అనుకో, అది ఇక్కడికి వచ్చి మళ్ళీ 500 వరకు వెళ్తుంది అనమాట. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే పేజ్ పెరిగే కొద్దీ ఈ క్వైరీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అనమాట. సో అందుకే దీన్ని సాల్వ్ చేయడం కోసం కర్సర్ బేస్డ్ పేజినేషన్ ఉందన్నమాట. ఈ కర్సర్ బేస్డ్ పేజినేషన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ 10 ప్రైమరీ కీస్ కావాలని ఫస్ట్ అడుగుతాం. ఫస్ట్ 10 ప్రైమరీ కీస్ వచ్చాక 10th ప్రైమరీ కీ ఉంటుంది చూడు, దాని ఐడిని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆ 10th యొక్క ప్రైమరీ కీ అనేది లెట్స్ సే ఒక 210 అనుకో. ఓకే, నా నెక్స్ట్ క్వరీ అంటే ప్రైమరీ కీ 210 కన్నా పెద్దగా ఉన్న ప్రైమరీ కీస్ ఒక 10 ఇవ్వు అని అడుగుతాను అనమాట డేటాబేస్కి. సో ఆ క్వరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది? సింపుల్గా B-ట్రీ వాడడం వల్ల 210 ఐడిని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అనమాట. దాని తర్వాత దీనికన్నా పెద్ద ఉన్న ఐడీస్ని నేను తెచ్చి దానికి ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ కీని మనం డైరెక్ట్గా క్వైరీలో వాడడం వల్ల ఆ ప్రైమరీ కీని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అనమాట B-ట్రీలోని. సో ఒక్కసారి ప్రైమరీ కీ ఐడెంటిఫై చేయగానే దాని నెక్స్ట్ ఉన్న 10 తెచ్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది.